దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రపంచంలో 26,000 వ్యాధులు మనుష్యులలో సంక్రమించి అవి బాధ పెట్టుచున్నప్పుడు ఆ వ్యాధుల నుండి విముక్తి కలిగించడానికి దేవుడు వైద్య పరిచర్య, వైద్యుల చేత, డాక్టర్స్ చేత అందిస్తూ దివారాత్రములు ఈ వైద్యులు తగిన చికిత్స, వైద్య సదుపాయాలు కలిగిస్తూ ఆధునికమైన పరికరాలతో మనకు ఆరోగ్యం కలిగించడానికి వారు దివారాత్రులు పనిచేస్తూ ఉన్నారు. వారిని శ్లాఘించాలి, వారిని అభినందించాలి. వైద్యులు 26,000 వ్యాధుల మీద వారు పోరాడుతూ పరిశోధనలు జరిగిస్తూ వాటికి తగిన చికిత్సలు జరిగిస్తూ నివారణ కొరకై ఔషధాలను వారు ఏర్పరుస్తూ మన మధ్య వారు ఎంతో ఘనమైన వైద్య పరిచర్యలు జరిగిస్తూ ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్ ద్వారాను, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారాను, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారాను, ఇంకా అనేకమైన ఆసుపత్రుల ద్వారా మనకు అందినంత మట్టుకు వారు పరిచర్యలు వారు జరిగిస్తూ ఉన్నారు. సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానం ఉంది. వారిని మంచిగా మెచ్చుకొని వారి యొక్క వైద్య పరిచర్యలను బట్టి అనేకులు సంతోషంగా నేడు సమాజంలో ఆరోగ్యవంతులుగా జీవిస్తూ ఉన్నారు. ఇది వైద్యుల ద్వారా జరిగిస్తున్న పరిచర్యలు. అయితే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపును ఈ వైద్యుల్లో నుండి కొంతమంది పిలుపును పొందుకొని దేవుని యొక్క ఏర్పాటులో కొంతమంది వైద్యులు ఈ డాక్టర్ వృత్తిని వదిలి వైద్య పరిచర్యలు మానుకొని ఇక ప్రభు పరిచర్యే ధ్యేయంగా, ఇక ప్రభు పరిచర్యే తన జీవితంలో ఉన్నతంగా తలంచి వైద్య పరిచర్య నుండి, అనగా డాక్టర్ నుండి పాస్టర్గా పిలువబడి కొంతమంది సేవా పరిచర్యలో ఉండుట మనము ఎరుగుదాం. అయితే డాక్టర్ పాస్టర్ అయితే, డాక్టర్ పాస్టర్ నిజముగా మారితే ఆ థంబ్నైల్ మీద మీకు ఒక సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. డాక్టర్ పాస్టర్గా నిజముగా మారితే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీకు ఈ సందేశం ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, లేఖనానుసారంగా మాత్రమే నేను ఈ వాక్యాన్ని మీకు చెప్పుతూ ఉన్నాను. డాక్టర్ గారు శరీర సంబంధమైన వ్యాధులకు వారు స్వస్థతను చేకూర్చడమే కాకుండా వారిని ఆరోగ్యవంతులుగా కొంతకాలం పాటు జీవింప చేయడానికి శారీరక సంబంధమైన వైద్య పరిచర్య డాక్టర్స్ చేస్తుంటారు. అయితే డాక్టర్ పాస్టర్గా మారిన తర్వాత శారీరక సంబంధమైన ఆ పరిచర్యను వదిలి ఆత్మ సంబంధమైన రోగులను బాగు చేయాలి. బైబిల్లో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యంలో అక్కడ ఏముందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు?
ఇది బహుఘోరమైన వ్యాధి. ఇటువంటి పాప వ్యాధి కలిగి, మనోవ్యాధి కలిగి జీవిస్తున్న పాపులను స్వస్థపరిచే యేసయ్య దగ్గరికి ఈ డాక్టర్ పాస్టర్ అయితే యేసయ్య దగ్గరికి నడిపించే పనిలో ఉండాలి. ఇంకొక విషయం చెప్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వాక్యంలో మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనస్సు పొందుట పరలోకంలో అది సంతోషకరము అని లేఖనం చెప్తుంది. ఓ డాక్టర్ పాస్టర్ అయిన తర్వాత పాప వ్యాధితో ఉన్న ఆ వ్యక్తి మారు మనసు చెందడమే, మార్పు చెందడమే, ఆ బృహత్తరమైన పనిలో ఉండడమే అనేది నగ్న సత్యం. అది వాస్తవం, అది లేఖనానుసారం. ప్రియమైన దేవుని పిల్లలరా, మీకు కొన్ని సత్యాలు మీకు చెప్తాను. పాప వ్యాధిలో ఉన్న వారికి యేసు రక్తం కావాలి. యేసయ్య పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత కలగాలి. ఆ ప్రభువు పాదాల దగ్గర పాస్టర్ గారు అలాంటి వారిని నడిపించడమే ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొక సత్యం కూడా మీకు చెప్పాలి ప్రియులారా. నమ్మిన వారి వలన, అంటే ఎవరైతే పరిచర్యలో ఉన్నారో, ఏ పాస్టర్ గారైతే సేవలో ఉన్నారు, ప్రభు స్వస్థపరిచే అభిషేకం, స్వస్థపరిచే వరం మాకిచ్చాడు అని నమ్మితే వారి ద్వారా కూడా దేవుడు కార్యాలను జరిగిస్తాడు తన అభిషేకం ద్వారా. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8 నుండి 10 వాక్యాల్లో మనం చూస్తాం. ఆ 9 వరాలలో స్వస్థపరచు వరము, అద్భుతములు చేయు శక్తి అన్నమాట ఉంటుంది. కనుక విశ్వాసమును బట్టి ఆ కృపా వరములు పాస్టర్ గారికి దేవుడిస్తారు. నమ్మికను బట్టి, విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు ఆ వరములు ఇస్తాడు. ఒకసారి బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి దగ్గరికి చాలామంది వచ్చారు. వారితో ఈ యోహాను గారు చెప్పిన మాట మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 8-9 వాక్యాలు చదువుతున్నప్పుడు, మీరు అబ్రహాము కుమారులని, అబ్రహాము పిల్లలని మీరు చెప్పుకోవద్దు, అలాగూ మీరు తలంచవద్దు. అబ్రహాముకు పిల్లలు కావాలి అంటే ఈ రాళ్ల వలన దేవుడు అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు అని ఆ మాట చెప్పడం నన్ను చాలా సంతోషపరిచింది. అంటే ఈ దైవజనుని ద్వారా ఒక నగ్న సత్యం, డాక్టర్ గారు సైన్స్ నుండి, సైన్స్ ఊరుకోదు, ఒప్పుకోదు. రాళ్ల వలన బిడ్డలు పుడతారు అంటే సైన్సు ఒప్పుకోదు. నిజంగా డాక్టర్ గారు పాస్టర్ అయితే పుట్టించగలడు అన్నమాట చెప్పాలి. నేను డాక్టర్ని, అది వల్లపడదు అంటే నువ్వు ఇంకా డాక్టర్ తత్వంలో ఉన్నావని అర్థం. సైన్స్ ఒప్పుకోదు. కానీ దేవునికి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. అది విశ్వాస పరిమాణం బట్టి దేవుడు సాధ్యపరుస్తాడు. ఆ మధ్య అరటి పండ్లు వలన, ఆపిల్ పండు వలన పిల్లలు పుడతారా అంటే విశ్వాసాన్ని బట్టి నమ్మితే రాళ్ల వలన పుట్టించగలిగిన దేవుడు వీటి ద్వారా పుట్టించగలడు అని డాక్టర్ నిజంగా పాస్టర్ అయితే చెప్పాలి. అద్భుతములు చేయు వరము, స్వస్థపరచు వరము దేవుడు ఇచ్చినప్పుడు దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాలి. సైన్స్ చెప్పకూడదు. పాస్టర్ గారు సైన్స్ చెప్పకూడదు. పాస్టర్ గారు సమస్తమును చేయుటకు మన దేవుడు సామర్థ్యత కలిగిన వాడని చెప్పాలి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలు, ఓ డాక్టర్
పాస్టర్గా మరి నిజముగా పిలువబడితే, నిజముగా పాస్టర్గా నియామకంగా దేవుడు ఏర్పాటు చేసినట్లయితే, ఎన్నిక చేసినట్లయితే తిరిగి వైద్య పరిచర్య చేయకూడదు. నశించిపోతున్న ఆత్మలు స్వస్థపరచబడడానికి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది, ఇదిగో స్వస్థ బుద్ధి కలిగి అనేకులకు బుద్ధిలో స్వస్థత లేదు, ఘోరమైన వ్యాధి కలిగినది వారి హృదయమని దేవుడు చెప్పుచున్నాడు. మరి వారికి ఆరోగ్యకరమైన బోధ, యేసునందు విశ్వాసం ఉంచే బోధ పాస్టర్ గారు అందించాలి. కనుక మీకు వైద్యుడైన లూకా గురించి చెప్పాలి. వైద్యుడైన లూకా ప్రభువు నమ్ముకున్నాడు. ప్రభువు నమ్ముకున్న తర్వాత పూర్తిగా వైద్య పరిచర్యను మానివేశాడు. దేవుని పరిచర్యని తన జీవితాంతం కొనసాగించాడు. అందుకని మన ప్రియుడు వైద్యుడైన లూకా అని పరిచయం చేస్తాడు పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యంలో. వైద్యుడైన లూకా మారిన తర్వాత మరలా ఆయన వైద్య పరిచర్య చేసినట్టు ఎక్కడా లేదు. ఆయన ఏ రీతిగా తన సేవా పరిచర్యను కొనసాగించాడో మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఎవరున్నారు? లూకా మాత్రమే. వైద్యుడైన లూకాని వాడలేదు. కారణం, అప్పటికి దైవజనుడుగా పిలువబడ్డాడు, దైవ పరిచర్యలో ఉన్నాడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు అంటే ఎవరు ఉంటారు? పరిశుద్ధ పౌలు గారి దగ్గర దైవజనులే కదా. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఆ మధ్య అభిషిక్తులు దైవజనులు జపన్య శాస్త్రి అయ్యగారు ఒక అద్భుతకరమైన సాక్ష్యం చెప్పారండి. అది ఆ సాక్ష్యం ఎటువంటిది అంటే, ఓ డాక్టర్, మెడికల్ ఆఫీసర్ దైవజనులైన జపన్య శాస్త్రి అయ్యగారి దగ్గరికి రిజైన్ చేసి వచ్చినట్టు పాషి గారు చెప్పిన ఆ సాక్ష్యం ఒకసారి మీరే వినండి. Son of a pastor is working medical doctor, Mr. Rufus. వీళ్ళందరూ ఈయన కూడా రిజైన్ చేశారు. నాతో విన్నారు కదా, రిజైన్ చేసి అలా ఉంటుందండి. వైద్యుడైన మెడికల్ ఆఫీసర్ అయిన ఈ సహోదరుడు దైవజనులు శాస్త్రయ్య గారి దగ్గర సేవా పరిచర్య చేయడానికి రిజైన్ చేసి వస్తేనే ఆయన ఆ సేవలో వాడుకుంటాడు. ఒక డాక్టర్ పాస్టర్గా అవ్వాలి అంటే ఒక దైవ సేవకుని దగ్గర పరిచర్య చేసిన అనుభవం ఉండాలి. ఒక సేవకుని దగ్గర శిష్యత్వం తీసుకోవాలి. ఈ మెడికల్ ఆఫీసర్ శాస్త్రయ్య గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాడు. బాగా వినండి, నా దగ్గర లూకా ఉన్నాడు. వైద్యుడైన లూకా అనలేదు అక్కడ. లూకా పరిచర్య ధర్మం ఆయన దగ్గర జరిగించడానికి, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఆయన చెప్పిన
పరిచర్య చేయడానికి ఇష్టపడి పౌలు గారి దగ్గర నా యొద్ద ఉన్నాడు. అక్కడ ఎక్కడ మనకు దొరకదు. ఆయన వైద్యం చేసినట్టు ఆయన పూర్తిగా వైద్య పరిచర్యని వదిలిపెట్టి దేవుని పిలుపు మేరకు దేవుని పరిచర్య చేయడమే నేర్చుకున్నాడు. కనుక ఈరోజు ఈ మాటలు ఎవరైనా దేవుని సేవా పరిచర్యకు వచ్చిన ఎడల, మీకు ఒకవేళ ఉద్యోగాలు ఉండి ఉండవచ్చు, మంచి ఉన్నతమైన స్థితిలో మీరు ఉండవచ్చు, వాటన్నిటిని విసర్జించి ప్రభు ఉత్తమమైన పిలుపునకు, పరలోక సంబంధమైన పిలుపునకు, ఉన్నతమైన పిలుపునకు లోబడి పరిచర్య చేయాలి. లూకా గురించిన విషయాలు ఇంకా మనం నేర్చుకోవాలి. మరొక వచనాన్ని చూపిస్తున్నాను. ఫిలోమోను రాసిన ఆ పత్రికలో 23-24 వాక్యాలు. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. నా జత పని వారైన అంటే దేవుని పరిచర్యలో పౌలు గారితో కలిసి పరిచర్య ధర్మాన్ని జరిగిస్తున్న నా జత పని వారు మార్కు, అరిస్తర్కు, దేమా, లూకా, వీరు మీకు వందనములు చెప్పుచున్నారని ఆ పత్రికలో రాయడం జరిగింది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, డాక్టర్ పాస్టర్గా నిజముగా మారితే లూకాలాగా ఉండాలి. లూకా వలె ఉండాలని నొక్కి చెప్తున్నాను ప్రియులారా. లూకా సువార్త ఎవరు రాశారనుకుంటున్నారు? అపోస్తులుల కార్యాల గ్రంథం ఎవరు రాశారనుకుంటున్నారు? ఈయనే. వైద్య పరిచర్య చేసుకుంటూ ఉంటే, డాక్టర్గా ఉంటే, ప్రభువారు పుట్టుక గురించి, ప్రభువారి యొక్క బాల్యము గురించి, ప్రభువారి యొక్క యవన దశ గురించి, ప్రభువారి యొక్క సేవా పరిచర్య గురించి, ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి, ఆశ్చర్య కార్యముల గురించి, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జరుగుతున్న ఆ పరిచర్య విషయాలన్నీ గురించి, ఆయన అన్యాయపు తీర్పు పొంది సిలువలో ఆయన మరణించిన విధానము గురించి, పునరుద్ధానము గురించి లూకా తన సువార్తలో రాశాడు. ఎంత కాలం కావాలి దానికి? తన కళ్ళతో చూచిన విషయాలు రాశాడు. తను అనుభవించిన విషయాలు లూకా సువార్తలో రాశాడు. లూకా సువార్తలో అనేకమైన నిగూఢ సత్యాలు, పరలోక సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన బోధ, ప్రభువారు చేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా, ఎన్నో ఉన్నాయి. పరలోకాన్ని గురించి, పాతాళమును గురించి, అవన్నీ రాకడ గురించిన విషయాలు, పాత నిబంధనలు చెప్పబడిన ప్రవచనాల విషయాలు, ప్రభు ఏ ఏ విషయాలు చెప్పారో ఆ విషయాలన్నీ లూకా తన సువార్తలో రాసి మన ముందు క్రైస్తవ లోకానికి అందించినాడు. అందుకనే లూకా సువార్త. ఎంత సమయం తీసుకుని ఉండి ఉంటాడో ఆలోచన చేయండి. ప్రభు పరిచర్యను తన కళ్ళతో చూచాడు. అంత మాత్రమే కాదు, ప్రభు తిరిగి లేచిన తర్వాత పెంతెకోస్తు దినమున దేవుని ఆత్మాభిషేకం, సంఘ స్థాపన, శిష్యుల యొక్క పరిచర్య, పౌలు గారి యొక్క పరిచర్య, పౌలు గారి యొక్క సువార్త దండయాత్ర, ఎక్కడ అపోస్తులు పౌలు గారు సంఘాలను స్థాపించారో, ఎక్కడెక్కడ పరిచర్య చేశారో ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో లూకా గారు రాశారు.
దైవజనుడైన లూకా గారు రాసిన లూకా సువార్త, అపోస్తుల కార్యముల గ్రంథం, ప్రతి ప్రసంగంలో అక్కడ ప్రభువారి గురించిన విషయాలు, శిష్యుల బృందాలు జరిగించిన కార్యాల గురించి మనం నేర్చుకోవాల్సిందే. లూకా గారు రాసిన విషయాలు, ప్రభువును గురించిన విషయాలు ఎవరు రాయలేదు. అన్ని విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన రాయడము జరిగింది. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లరా, తిరిగి సీమోను పేతురు ఒక సందర్భాన్ని మీ ముందు చూపిస్తున్నాను. తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఏడుగురు ఒక సమూహంగా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు. ఆయనను మొదటిగా గుర్తుపట్టలేకపోయారు, తర్వాత ఆయనను గుర్తుపట్టారు. సీమోను పేతురికి అర్థమైంది. వెంటనే సముద్రంలో దూకి తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. ఇదిగో నాకు ఆహారం ఏమైనా పెడతారా అని అడిగినప్పుడు ఏమీ లేదు అని ఆ రాత్రంతయు వారు అలసిపోయారు, చేపలు పట్టలేకపోయారు. సూర్యోదయం అయింది. నేను చెప్పిన చోట వేయమని ప్రభు చెప్పారు. వెంటనే 153 పెద్ద చేపలు పడ్డాయి. వెంటనే ఆ చేపలను వారు లాగలేకపోయారు. వారి దగ్గర కొంచెం ఆహారం తీసుకుందామని ప్రభువారు ఆశించారు. రొట్టెలను అక్కడ చేపలను ఇచ్చి తన యొక్క శక్తిని రుజువు చేశాడు, తన మహత్కార్యమును తెలియచేశాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, వెంటనే సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మొదటిసారి అడిగాడు. నీకే తెలుసయ్యా అన్నాడు. నా గొర్రెలు నీవు మేపుము. అది యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వాక్యంలో ఉంది. మళ్ళీ 16వ వాక్యంలో సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నీకే తెలుసు కదయ్యా, నా గొర్రెలను కాయము అన్నాడు. మళ్ళీ 3వసారి 17వ వాక్యంలో, నీవు నన్ను ప్రేమిస్తున్నావా సీమోను పేతురు? వెంటనే తన యొక్క తప్పిదమును సరిచేసుకున్నాడు, తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. ఎందుకు ఈ వాక్యం చెప్పుచున్నానంటే, ఒక వ్యక్తి డాక్టర్గా ఉన్నప్పుడు పాస్టర్గా మారిన తర్వాత మళ్ళీ డాక్టర్గా ఒకవేళ వైద్య పరిచర్య చేస్తే ఇదే అంటాడు, ఒకసారి నువ్వు చేపలు పట్టావు పేతురు, మళ్ళీ ఎందుకు నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళావు? నేను సువార్త సేవకు సర్వ సృష్టికెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాను, అనేకులు శిష్యులుగా చేయమన్నాను, అనేకులకు బాప్తిస్మ ఇమ్మని చెప్పాను కదా, ఎందుకు నీవు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళావు అని అడిగినట్టు, ఎవరైతే ఏ పనిని బట్టి మీరు దేవుని పిలుపును పొందుకున్నారో ఆ పిలుపును బట్టి దేవుని పరిచర్య జరిగించాలి. ఆ విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యంలో, సహోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును బట్టి దేవునితో మీరు సహవాసం చేయమన్నాయి లేఖనంలో ఉంది. ఎవరు ఏ పిలుపును పొందుకున్నారు ఆ స్థితిలోనే దేవునితో, దేవుని సహవాసంలో, దేవుని సేవలో కొనసాగాలి. దేవుడు పిలిచిన పిలుపును బట్టి ఈ పరిచర్యలో నమ్మకముగా సాగాలి. ఒకసారి పన్ను కట్టాల్సి వచ్చింది. పేతురు గారు ప్రభువుతో మాట్లాడారు. మనం ఎవరికి ఏ అభ్యంతరంగా మనం ఉండకూడదు.
సముద్రానికి వెళ్ళు, ఒక గాలం వేయి, మొదటిగా ఒక చేప వస్తుంది. ఆ చేప పడుద్ది నీ వేసిన గాలానికి. గట్టుకు తీసుకొచ్చి దాని నోరు తెరచి, నీకు 1/2 షెకెలు, నాకు 1/2 షెకెలు పన్ను కట్టడానికి ఒక షెకెలు ఉంటుంది. ఆ నోటిలో ఉన్న షెకెల్ను తీసుకొని గవర్నమెంట్ వారికి పన్ను కట్టమని ప్రభువారు చెప్పగా, మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో 27వ వాక్యంలో మనం చూడవచ్చు. ఎందుకు గాలాన్ని సముద్రంలోకి వెళ్ళి వేయమన్నాడు అంటే, వల వేస్తే తిరిగి వెనకటి జీవితంకి దేవుడు అప్పగించినాడు అవుతాడు. గాలము అంటే పన్ను కట్టడానికి ఏ చేప నోటిలో షెకెల్ ఉందో ఆ షెకెల్ వచ్చి మింగుతుంది. దాన్ని పట్టుకోమని, దాని ద్వారా నీకు నాకు కట్టవలసిన ఆ షెకెలు అది చెల్లిస్తుందని ఓ పాఠం నేర్పించాడు. అంటే పోషించడానికి దైవ సేవకులను కాకుల ద్వారాను, చేపల ద్వారాను, దేని ద్వారానైనాను ఆయన పోషించగలడు. పోషించుకోవడానికి వెనకట్టి మనం విడిచి వచ్చిన పని చేయాల్సిన అవసరం లేదు. దేవుడు పోషించడానికి సామర్థ్యత కలిగిన వాడు కనుక 3 పర్యాయాలు సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు వెక్కి వెక్కి ఏడ్చి తిరిగి అతడు పెంతెకొస్తు దినాన ఆత్మాభిషేకం పొందుకొని ఎవరు చేయలేనంతగా గొప్ప పరిచర్య ప్రభువారు, పేతురు నువ్వు బండవు, నీ ద్వారా నేను సంఘాన్ని కడుతున్నానని పేతురు గారి ద్వారా ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దేవుడు కట్టించుకున్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క వీడియో చేయడానికి కేవలం దేవుడే కారణం. ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు మన సంఘ కాపరి ఉన్నతమైన పిలుపును పొందుకొని దేవుని కొరకే పనిచేసే సంఘ కాపరిగా ఉండాలి. విడిచి వచ్చిన పనుల మీద తిరిగేవాడుగా ఉండకూడదు. లోక సంబంధంగా తెలివితేటలతో లోక సంబంధమైన పని బాటల్లో పడి సువార్త పనిని నిర్లక్ష్యం చేసేవాడుగా ఉండకూడదు. డాక్టర్ విడిచొచ్చిన డాక్టర్ గారు తిరిగి డాక్టర్గా చేయాల్సిన అవసరం లేదు. తనకు అప్పగించిన పరిచర్యని కొనసాగించాలి. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ దేవుని సేవ చేస్తూ ఉంటే, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అంటే, ఇంతకీ నీవు ఎవరివి? కనుక ఉన్నతమైన పిలుపును పొందుకొని ప్రభు సేవ కొరకు సమర్పణ చేసుకొని అనేక ఆత్మలను ప్రభువు వైపుకు మళ్ళించి ఈ బృహత్తరమైన పరిచర్యలో నమ్మకస్తులమై మరణించు కాల పర్యంతం నమ్మకంగా అనేక ఆత్మలను దేవుని సన్నిధిలో నడిపించు వారంగా అట్టి కృపను దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. తర్వాత ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియో డాక్టర్ గారి దేవుడు అని ఒక రాజుగారు భావించాడు. డాక్టర్ గారే నా దేవుడు అని ఒక రాజుగారు భావించి పతనమైపోయాడు. నెక్స్ట్ వీడియో రాబోతుంది. చాలామంది డాక్టర్ గారే దేవుడు అన్నట్టు భావించుకొని ఇక దేవుడు అవసరం లేదు అన్నట్టు దాని మీద ఒక వీడియో నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. వెంటనే
సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కు. ఈ సంగతులన్నీ అనేకులకు తెలియచేయడానికి షేర్ చేయండి. ఈ ఆత్మీయ విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. వందనాలు.